శంకరాభరణం సినిమా సంబంధించి 46 సంవత్సరాలు. ఫిబ్రవరి 2, 1980. ఈ 4 సినిమాలు సంక్రాంతికి పోటీ. శంకరాభరణంతో పాటు కళ్యాణ్ రాముడు అని ఇంకో సినిమా కమల్ హాసన్. శంకరాభరణం రిలీజ్ అయినటువంటి థియేటర్ల దగ్గర పెద్దగా జనం లేరు. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోయినటువంటి రోజులు అనే పద్ధతిలో మొదలవుతుంది సినిమా. ఈ శంకరాభరణం అనే టైటిల్ పెట్టడంలో కూడా ఆ కథతో ఒక లింక్ ఉంది. ఆ సినిమా రూపొందిన తర్వాత పంపిణీదారులు ఎవరు ముందుకు రాలేదు, ప్రతి వాళ్ళు వచ్చి చూడటం. ఈ సినిమా తీసిన తర్వాత ఇది ప్రివ్యూల్లో సద్దినోత్సవం జరుపుకుంది అనే చరిత్ర ఉంది. సినిమా నేనే రిలీజ్ చేసుకుంటే ఆ డబ్బులన్నీ నాకే వచ్చి ఉండేవి కదా అని చంద్రమోహన్ గారు. భరద్వాజ గారు, శంకరాభరణం సినిమా సంబంధించి ఈరోజు రిలీజ్ అయింది కదా? అవును, ఫిబ్రవరి 2, 1980. అంటే 46 సంవత్సరాలు. 46 సంవత్సరం. 46వ సంవత్సరం ఎంటర్ అయింది. అంటే యాక్చువల్గా ఆ సంవత్సరం సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. పెద్ద హీరోల సినిమాలు. రామారావు గారిది ఛాలెంజ్ రాముడు, నాగేశ్వరరావు గారిది 7 అంతస్తుల మేడ, కృష్ణ గారిది భలే కృష్ణుడు, రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్లో మొదటి సినిమా అది. ఓకే ఓకే. ఆ సినిమా, దాంతోపాటు కృష్ణరాజు గారిది సోమెత్తిన సత్యం, మధుసూదన్ రావు గారి డైరెక్షను. ఈ 4 సినిమాలు సంక్రాంతికి పోటీ. దానిలో హయ్యెస్ట్ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా ఛాలెంజ్ రాముడు. ఓకే. నాగేశ్వరరావు గారికి చాలా గ్యాప్ తర్వాత, 2.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత శతదినోత్సవ చిత్రంగా వచ్చింది 7 అంతస్తుల మేడ. యాక్చువల్గా ఆ సంవత్సరం ఉత్తమ నటుడు ఆ కేటగిరీ అంతా దానికే వెళ్ళిపోతుంది అని అనుకున్నారు అందరూ. ఆ మూడ్ నడుస్తున్న టైంలో ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయింది. శంకరాభరణంతో పాటు కళ్యాణ్ రాముడు అని ఇంకో సినిమా కమల్ హాసన్ది. ఈ 2 సినిమాలు ఆ రోజు రిలీజు. శంకరాభరణం రిలీజ్ అయినటువంటి థియేటర్ల దగ్గర పెద్దగా జనం లేరు. ఏదో కొద్దిమంది వెళ్ళారు తప్ప మిగిలిన జనాలందరూ కమల్ హాసన్ సినిమాకే వెళ్ళారు. ఓకే. ఎందుకంటే దాని మీద ఒక క్రేజ్ ఉంది. ఇళయరాజా పాటలు ఇవన్నీ ఆల్రెడీ రేడియోలో మోగి జనాలకు కనెక్ట్ అయిపోయినటువంటి పాటలు ఉన్నాయి దానిలో. అందుకని అటువైపు జనాలు వెళ్ళారు, ఇక్కడేమో జనాలు తక్కువ ఉన్నారు. ఈ సినిమా తీసిన తర్వాత ఇది ప్రివ్యూల్లో సద్దినోత్సవం జరుపుకుంది అనే చరిత్ర ఉంది. బ్యాక్ అండ్ స్టోరీ చెప్తుంటారు. అసలు బ్యాక్ అండ్ స్టోరీ అని రిలీజ్కి ముందు పడ్డ బ్యాక్ అండ్ స్టోరీ అయింది అనేది. అంటే ఈ సినిమా కథ ఆయన రూపొందించుకున్న తర్వాత, అంటే పూర్ణోదయాకి సంబంధించి ఏడిది నాగేశ్వరరావు గారు తన ఊరికి చెందినటువంటి కొంతమంది సినిమా తీయటానికి వస్తే వాళ్ళని తీసుకుని విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ఒక కథ చెప్పాడు. కథ చెప్తే అది సిరిసిరిమువ్వ అనే పేరుతో తెరకెక్కించారు. దానికి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు ఓకే ఏడిది నాగేశ్వరరావు గారు. ఆ సినిమాలో వచ్చిన ప్రాఫిట్స్తో ఆయన తయారమ్మ బంగారయ్య సినిమా చేశాడు పూర్ణోదయ బ్యానర్లో, ఆకాశం శ్రీరాములు గారిని కలుపుకొని. ఆ సినిమా పెద్ద హిట్. ఆ టైంలో మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చాడు. ఈయన వస్తే ఈయన ఇంకో తరహా కథ చెప్పాడు. ఈ కథ కనెక్ట్ అయింది ఈయనకి. సినిమా చేద్దాము అని డిసైడ్ అయిపోయారు. అప్పటికి హీరో ఎవరూ ఫిక్స్ అవ్వలేదు. అదే ఈ శంకరాభరణం శంకర శాస్త్రి గారు అంటే శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోయినటువంటి రోజులు అనే పద్ధతిలో మొదలవుతుంది సినిమా. ఆ పద్ధతిలో మొదలై ఒకప్పుడు వెలిగినటువంటి ఒక శాస్త్రీయ సంగీతకారుడు, ఆయన జీవితము, ఆయన జీవితంలో ఒడిదుడుకులు, ఆ నేపథ్యంలో జరిగేటువంటి అనేక ఘటనలు, ఆయన జీవితంలోకి ప్రవేశించినటువంటి ఒక స్త్రీ, ఈ పాత్రల మీద నడిచేటువంటి కథ అది. ఈ బ్యాక్డ్రాప్లో ఆ ప్రధాన పాత్రలు 2 ఎవరితో చేయించాలి అనేది ఒక టాస్క్ అయిపోయి ఒక దశలో కృష్ణరాజు గారితో చేయిద్దాం అనుకున్నాడు ఆయన. అలా కాదు అని చెప్పి శివాజీ గారితో చేయిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన. ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ఫైనల్గా అప్పటికి రారాకృష్ణయ్య అనే సినిమాలో క్యారెక్టర్ చేశాడు ఆయన, జేవి సోమయాజులు గారు.
ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, అదేలేండి. ఉద్యోగి. రమణమూర్తి గారికి అన్న జేవి రమణమూర్తి గారు, ఈయన కన్యాశుల్కం నాటకం చాలా ప్రసిద్ధి పొందినటువంటి నటులు. వీళ్ళతో ఏడిది నాగేశ్వరరావు గారికి నాటక సంబంధం ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా ఈ విషయం విశ్వనాథ్ గారికి తెలిసింది. తెలిసి అతన్ని ట్రై చేస్తే ఎలా ఉంటుందని పిలిపించి, బలానా నటుడు అని చెప్పగానే నాకు మిత్రుడే అని చెప్పాడు ఈయన. వెంటనే పిలిపించి ఆయనకి విశ్వనాథ్ గారు, మీకు మేము గుండు చేయిస్తామండి, గెటప్ వేస్తాం, ఒకవేళ మేము కాదనుకున్నా మీరేమనుకోకూడదు అని కండిషన్ మీద ఆయనకి గెటప్ వేసి చూసి ఓకే అనుకున్నాడు ఆయన. శంకర శాస్త్రి ఫిక్స్ అయ్యేటప్పుడు, ఆ తర్వాత మంజు భార్గవి, ఇలా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సినిమా తీశారు. అంటే పూర్తిగా శాస్త్రీయ సంగీతం ఆధారంగా నడిచేటువంటి కథ అది. నిజానికి దీనికి ఈ కథ రూపొందటానికి ఆయనకి ప్రేరణనిచ్చిన కథ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కరుణకం అనే కథ. అది 1924లో వచ్చింది. 24లో భారతి అనే పత్రికలో అచ్చయింది అది. ఆ కథని వేటూరి సుందరరామూర్తి గారి ద్వారా విన్నాడు ఈయన. విని దానిలో ఒక లైన్ తీసుకుని దాని మీద ఇవన్నీ అల్లాడు. కేవలం ఆ రోజున అంటే 24లో కూడా శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిన రోజులనే రాశాడు ఆయన కూడా. 24లో, ఇది 80లో వచ్చింది ఈ సినిమా. అంటే అప్పటికే పరిస్థితులు బాగాలేవని. ఆ టైంలో ఆయన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక సంస్థానానికి వెళ్ళి ఆ జమీందారు ఏదైనా సహాయం చేస్తాడేమో అని పెడతాడు. వెళ్తే ఆయన కూడా పట్టించుకోడు, ఈయన్ని నిరాకరిస్తాడు, నిరాదరిస్తాడు. అది జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చేస్తూ ఉండగా అక్కడ తోటలో జమీందారు గారి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉంటే వాళ్ళ ముందు ఒక పాము వస్తుంది. ఆ పామును చూసి ఈయన పున్నాగ వరాళి రాగంలో పాట పాడతాడు. ఆ పాము డైవర్ట్ అవుతుంది. ఆ పిల్లలిద్దరిని పనివాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇది మొత్తం చూస్తాడు జమీందారు గారు. చూసి తాను చేసిన తప్పుని సారీ చెప్పి, నేను మిమ్మల్ని నిరాదరించడం తప్పే అని చెప్పి వచ్చి సారీ చెప్తాడు. అది ఆ కథ. దాన్ని పునాదిగా అందులో రామయ్య అనేది క్యారెక్టర్ పేరు. ఆ రామయ్యని శంకరశాస్త్రిగా మార్చి ఈ మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ జోడించి ఈయన ఒక కథ తయారు చేశాడు. ఆ కథ శంకరాభరణంగా చూసాం మనం. ఈ శంకరాభరణం అనే టైటిల్ పెట్టడంలో కూడా ఆ కథతో ఒక లింక్ ఉంది. అంటే ఈయనని చూసి, ఈయన గానం విని ఆ గానాన్ని అభిమానించినటువంటి ఒక నర్తకి, తను వృత్తిరీత్యా ఆ కులంలో పుడుతుంది, కులరీత్యా ఆ కులంలో పుట్టి, అంటే అందులో ఝాన్సీతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు. జంధ్యాల గారి డైలాగులు రాశాడు ఆ సినిమాకి. పురోహితుడికి భక్తి మనకి, అంటే పురోహితుడికి నత్తి మనకి భక్తి పనికిరావే అమ్మాయి అని ఒక డైలాగ్ ఉంటుంది. తను విపరీతమైనటువంటి, అంటే ఈయన పట్ల ఒక భక్తిని పెంచుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్న టైంలో ఒక క్యారెక్టరు రేపుకి గురవుతుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఇంట్లో నుంచి. వచ్చిన తర్వాత ఆ కడుపున పుట్టినటువంటి బిడ్డ అంటే ఒక రకంగా విషపురుగే. ఆ విషపురుగుని తీసుకొచ్చి మళ్ళీ ఆయన పాదాల దగ్గర ఉంచుతుంది. అంటే శంకరుడి మెడలో నాగుపాము ఉంటుంది, అది శంకరాభరణం. శంకరుడి ఆభరణం పాము కాబట్టి విషపురుగే. ఈ పిల్లవాడు కూడా విషపురుగే. కానీ వీడిని ఆ స్థాయికి తీసుకువెడుతుంది, శంకరశాస్త్రి అంశగా మారుస్తుంది. ఆ మార్చటం కోసం ఆవిడ చేసిన కసరత్తే సినిమా. అలా టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి శంకరాభరణం అని టైటిల్ పెట్టి, దానికి కేవి మహాదేవన్ గారు మ్యూజికల్గా ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషను, అవునవును, ఇవన్నీ కలిసి సినిమాకు ఒక స్థాయిని తీసుకొచ్చినాయి. అలాగే ఈ సినిమాలో టోటల్గా వేటూరి సుందరరామూర్తి గారు ఆయన ఒక రకంగా కవిగా విజృంభించాడు. ఆ విజృంభణ కనిపిస్తుంది ప్రతి పాటలోనూ. ఆయన రాసినటువంటి సాహిత్యము, మహాదేవన్ గారు స్వరపరిచిన తీరు, దాన్ని బాలసుబ్రహ్మణ్యం గారితో వీళ్ళు
పలికించిన తీరు, అంటే నిజానికి ఆ పాటలు పాడటానికి ఆయన ఇబ్బంది పడ్డాడు. నాతో కుదరదు ఇది, మీరు ఎవరైనా యేసుదాస్ గారిని కానీ లేకపోతే బాలమురళి గారిని కానీ అప్రోచ్ అయితే బెటరు అనేది ఒక అభిప్రాయంగా ప్రకటించాడు ఆయన. అయితే విశ్వనాథ్ గారికి బాలసుబ్రహ్మణ్యంతోనే పాడించాలని ఒక కోరికకి కారణం ఏంటంటే ఈ క్యారెక్టర్ని మ్యాచ్ చేస్తాడు బాలసుబ్రహ్మణ్యం అయితే. తను కొంత మిమిక్రీ కళ తెలిసినవాడు కాబట్టి ఈ కొత్త ఆర్టిస్ట్ తాలూకా వాయిస్ని తెరకి మ్యాచ్ చేస్తూ పాటలు నడిపేవాడు బాలసుబ్రహ్మణ్యమే, ఇబ్బంది అయినప్పటికీ అని నువ్వే పాడాలని ఇన్సిస్ట్ చేశాడు ఈయనకు తమ్ముడే. కాబట్టి అక్కడి నుంచి పుహళేంద్ర గారు ఎంటర్ అయ్యి నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి ఆయనకి ప్రతి పాట ట్రైన్ చేసి పాడించుకున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది ఆ కష్టానికి. అలా ఆ సినిమా రూపొందిన తర్వాత దాన్ని ఎవరు తీసుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ జరగాలి కదా, సినిమాని పంపిణీదారులు ఎవరు ముందుకు రాలేదు. ప్రతి వాళ్ళు వచ్చి చూడటం, చాలా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పి అభినందించి వెళ్ళిపోయేవాళ్లే తప్ప కొనేవాళ్ళు కాదు. ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు వస్తున్న వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఏం చెయ్యాలి అనేటువంటి ఒక గందరగోళం. అది ప్రివ్యూల్లోనే శతదినోత్సవం జరుపుకుందని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఈ దశలో ఎన్టీ రామారావు గారికి కూడా చూపించారు సినిమాని. ఓకే. అంటే ఏడిది నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన వెళ్ళి, విశ్వనాథ్ గారు కూడా ఎన్టీ రామారావు గారితోనే ఆయన కెరియర్ మొదట్లో 4 సినిమాలు చేశాడు ఆయనతో. డివిఎస్ రాజు గారి బ్యానర్లోను, మిద్దే జగన్నాథరావు గారి బ్యానర్లోను వచ్చిన సినిమాలు విశ్వనాథ్ గారే డైరెక్టర్. చిన్ననాటి స్నేహితులు అవన్నీ. కాబట్టి వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యారు ఆయన్ని. అప్రోచ్ అయితే నేను ఒక అరగంట మాత్రం చూడగలను అని చెప్పి వచ్చాడు ఆయన. నాకున్న బిజీ షెడ్యూల్లో నేను ఇప్పుడు పూర్తిగా సినిమా చూడలేకపోవచ్చు అని. పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వీళ్ళు స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఆయన అరగంట చూస్తానని వచ్చినవాడు మొత్తం సినిమా చూసి ఏమిటి ప్రాబ్లం, ఎందుకు ఆగిపోయింది, ఇది ఎందుకు రిలీజ్ కాలేదు అని ఆ సినిమా మీద తన ఒపీనియన్ చెప్పాడు. ఈ ఒపీనియన్ని నెమ్మదిగా స్ప్రెడ్ చేసి ఎన్టీఆర్ బాగుందన్నాడని అక్కడి నుంచి లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళతో రిలీజ్కి ఒప్పందం కుదుర్చుకుని సినిమాని విడుదల చేశారు. కానీ ఆ రోజు జనం అట్రాక్ట్ అవ్వలేదు సినిమాకి. నెమ్మదిగా జనాల్లోకి వెడుతోంది ఆ సినిమా. ఈ సినిమా రేంజ్ ఏమిటో అర్థం కాక కొన్ని చోట్ల ఆయన అప్పటికి ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయినటువంటి ఎగ్జిబిటర్లు ఏదో రేటు చెప్తే ఆ రేటుకి కొన్ని చోట్ల సినిమాని వదిలేశారు. అలా విజయవాడ అప్సరా థియేటర్కి ఆ థియేటర్ యాజమాన్యమే కొనేసింది ఆ సినిమాని. అందులో 200 రోజులు ఆడింది ఆ సినిమా. అంటే యాక్చువల్గా అమ్మకపోతే వీళ్ళ కంట్రోల్లో ఉండేది సినిమా. అదే అలా 2-3 చోట్ల జరిగింది. అంటే వాళ్ళకి సినిమా బాగుండి జనం వస్తారని కాన్ఫిడెన్స్ వాళ్ళకుండి వాళ్ళు ఒక బేరం చెప్తే ఈయన ఓకే చెప్పేసి అలా కొంత నష్టపోయాడు ఏడిది నాగేశ్వరరావు గారు. ఏదేమైనా కానీ సినిమా రిలీజ్ అయింది అనేది ఒక సంతృప్తి. ఈ సినిమా తమిళనాడు అలాగే కేరళలో కూడా రిలీజ్ అయ్యి ఆ 2 చోట్ల కలిపి దాదాపు ₹1 కోటి కలెక్ట్ చేసిందని చెప్తారు ఆ రోజుల్లో. అన్ని చోట్ల బిగ్ హిట్ సినిమా. ఈ సక్సెస్ నిజానికి అది చంద్రమోహన్ గారికి ఆఫర్ ఇచ్చాడు ఆయన. చంద్రమోహన్ గారికి అప్పుడు 50,000 ఎంతో ఇవ్వాలి. దాని కింద ఈ రైట్స్ తీసేసుకోమని ఆఫర్ ఇచ్చాడు ఆయన. ఇస్తే ఆయన నో చెప్పాడు. చంద్రమోహన్ గారు చాలా చోట్ల చెప్పుకున్నాడు, ఇది నువ్వు నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తున్నావు, అంటగట్టడానికి ట్రై చేస్తున్నావు, నాకు డబ్బులు ఇచ్చాయని చెప్పి గొడవ పడ్డట్టు. గొడవ పడితే సరే అని చెప్పి అదేమో దాదాపు అదే రేటుకి మనోరమ్మ గారును ఆయన తీసుకున్నారు, సౌందరరాజన్ గారు తీసుకుని వాళ్ళు రిలీజ్ చేశారు సినిమాని. అది డబ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ సినిమానే రిలీజ్ చేశారు. ఆ సినిమానే ఆ స్థాయిలో వసూలు చేసింది ₹1 కోటి. ఆ రేంజ్లో వెళ్ళింది ఆ సినిమా. అది ₹50,000 ఎక్కడ, ₹1 ఎక్కడ? ఓకే. అంటే ఆ సినిమా నేనే రిలీజ్ చేసుకుంటే ఆ డబ్బులన్నీ నాకే వచ్చి ఉండేవి కదా అని చంద్రమోహన్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. అలా అన్ఎక్స్పెక్టెడ్ బిగ్ హిట్ అది. ఈ సినిమా
ఒక రకంగా విశ్వనాథ్ గారి అప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి సినిమాలు చాలా ఉన్నాయి. శారద సినిమా చేశాడు ఆయన, అదే అలాగే సీతామహాలక్ష్మి లాంటి సినిమా ఉంది, ఓ సీత కథ ఉంది, సిరిసిరిమవ్వ ఉంది. ఇన్ని రకాల సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆత్మగౌరవం నుంచి మొదలుపెట్టి శంకరాభరణం వరకు. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ని పక్కన పెట్టి ఆయనకి కళా తపస్వి అనేటువంటి ఒక బిరుదుని తీసుకొచ్చిన సినిమా ఇది. అంటే విశ్వనాథ్ గారి సినిమా అనగానే అదొక క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్సు, అలాగే క్లాసికల్ మ్యూజిక్, వీటి నేపథ్యంలో సినిమా ఉంటుంది అని ఆయనకు ఒక కొత్త ఇమేజ్ ఇచ్చింది శంకరాభరణం. ఆ విధంగా విశ్వనాథ్ గారి కెరియర్ని మలుపు తిప్పేసి ఆ ఇమేజ్ చట్రంలోకి తీసుకెళ్ళిపోయింది అది. అప్పటి వరకు ఆయన ఆ తరహా సినిమాలే చేయలేదు. అన్ని చేశారు. ఆయన మాంగళ్యానికి మరో ముడి అనే సినిమా కూడా చేశాడు, కాలాంతకులు అనే సినిమా కూడా చేశాడు ఆయన. అల్లుడు పట్టిన భరతం అని సినిమా ఒకటి చేస్తున్నాడు అప్పటికి, డివిఎస్ రాజు గారి బ్యానర్లో, కృష్ణరాజు హీరో. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది వచ్చింది. వచ్చి విశ్వనాథ్ గారి సినిమా అంటే ఇలా ఫిక్స్ అయి ఉన్నారు జనాలు. ఆ సినిమాకి వెళ్ళి ఇది నో అన్నారు. లేకపోతే అది హిట్ అవ్వాల్సిన సినిమా, దెబ్బతింది. జీవనజ్యోతి ఇలాంటి పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి ఆయన కెరియర్లో. కానీ శంకరాభరణం వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు వేరు, ఆయన మారిపోయారు. జనం ఆయన్ని మార్చేసింది సినిమా. జనం కూడా మార్చేశారు ఇమేజ్. అలా ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్నటువంటి శంకరాభరణం సినిమా, దాన్ని హిందీలో రీమేక్ చేశాడు ఆయన, గిరీష్ కర్నాడ్ని జయప్రదని పెట్టి. ఆ సినిమా అంటే శంకరాభరణమే చూశారు అక్కడి నుంచి వచ్చి తెలుగు ప్రాంతాల్లో చూశారు. కానీ ఈ సురసంగం అనే పేరుతో అక్కడ రీమేక్ చేసినా పెద్ద ప్రభావం చూపించలేదు. అది రీమేక్ కాదు కానీ ఒరిజినల్ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది. శివాజీ గణేషన్ గారు మెడ్రాసులో ఒక అభినందన సభ పెట్టాడు వీళ్ళకి. లతా మంగేష్కర్ గారు వచ్చి అభినందించి వెళ్ళారు. ఆ స్థాయి రిసెప్షన్ దొరికింది ఆ సినిమాకి. ఊరూరు దేశ దేశాలు, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పుకునేవాడు, విదేశాలకు వెళ్ళటానికి నాకు ఒక పాస్పోర్ట్ లాగా ఉపయోగపడింది ఆ సినిమా శంకరాభరణం. ఆ తర్వాత ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా ప్రతి ఒక్కళ్ళకి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా అది. క్లాసిక్ లాగా మిగిలిపోయింది. క్లాసిక్ తెలుగు ఇండస్ట్రీకి ఒక క్లాసిక్ ఆ సినిమా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.